హలో అందరికీ, ఈరోజు మనం ఈ ట్రాకింగ్ ట్రైపోడ్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. యాక్చువల్గా ఇది ట్రాకింగ్ క్వాడ్ పోడ్, ఇది మొబైల్ కోసం. ఇంకా దీని బాక్స్ పైన చూసుకున్నట్టయితే 360 డిగ్రీ రొటేషను, వైడ్ యాంగిల్ లెన్స్, ఫేస్ రికగ్నిషను, ఏఐ ఇంటెలిజెన్స్ రికగ్నిషను, బ్లూటూత్ రిమోట్ కంట్రోల్, గెస్చర్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు. ఇంతటికి దీంట్లో ఏం ఏఐ ఉందో చూద్దాం. ఇంక ఇది చూడడానికి ట్రాన్ లెగసీలో సైకిల్ బ్యాటన్ లాగా ఉంది, అంటే ఫ్యూచరిస్టిక్ గా ఉంది, బాగుంది. చాలా లైట్ వెయిటెడ్, 500 గ్రామ్స్ వెయిట్ అంతే. ఇంక ఇక్కడ చూస్తే కెమెరాలా అనిపిస్తాను కదా, కానీ కాదు, ఇది ఫేస్ ట్రాకింగ్ సెన్సార్. ఇంకా కింద ఇలా 4 లెగ్స్ ని ఓపెన్ చేసి మనం టేబుల్ మీద పెట్టుకోవచ్చు, అలా ఎక్స్టెండ్ చేసి ఫ్లోర్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ సెన్సార్ ఉంది, దాని కిందే పవర్ ఆన్ పవర్ బటన్ ఉంది, ఇది ఛార్జింగ్ పాయింట్. పైన టాప్ లేపితే మొబైల్ హోల్డర్ వస్తుంది. పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ రికగ్నిషన్ కోసం బ్లూటూత్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడున్న సెన్సార్ ద్వారా ట్రాక్ చేస్తుంది. ఈ సెన్సార్ బేస్ కి మొబైల్ హోల్డర్ కనెక్ట్ అవడంతో మొబైల్ ఎలా కావాలంటే అలా టర్న్ చేసుకోవచ్చు. దీంతో ఫేస్ రికగ్నిషన్ 1.5 మీటర్స్ వరకు పనిచేస్తుంది. ఇంకా ఈ సెన్సార్ ని హ్యాండ్ గెస్చర్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. స్టార్ట్అప్ అంటే రెజ్యూమ్ అవుతుంది. ఫేస్ లాకింగ్ అంటే ఫ్రేమ్ లో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే ఒకరిని మాత్రమే ట్రాక్ చేసేలా లాక్ అవుతుంది. ఇంకా దీన్ని రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. ఫోటోస్ క్లిక్ చేయొచ్చు, వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ రిమోట్ కి సపరేట్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది, టైప్ సి పోర్ట్. అలానే ఈ రిమోట్ తో నార్మల్ లెన్స్ నుంచి వైడ్ యాంగిల్ లెన్స్ కి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంక ఈ రిమోట్ గురించి చెప్పాలంటే ఈ రిమోట్ లో లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ ఇలా 4 బటన్స్ ఉన్నాయి. మధ్యలో లైక్ బటన్ ఉంది, ఎందుకంటే ఈ యారోస్ వల్ల షార్ట్ వీడియోస్ ని స్క్రోల్ చేయొచ్చు, అలాగే ప్రొఫైల్ యాక్సెస్ చేయడం లాంటివి చేయొచ్చు. ఓవరాల్ గా చూస్తే ఈ సెన్సార్ 360 డిగ్రీ తిరుగుతుంది. మొబైల్ హోల్డర్ తో 360 ప్లస్ 180 డిగ్రీ, అలానే సెన్సార్ ఉన్న బేస్ అయితే 270 డిగ్రీ తిరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఏ యాంగిల్లో ఎలా కావాలన్నా దీన్ని పెట్టుకొని షూట్ చేసుకోవచ్చు. ఇది వ్లాగర్స్ కి, సోలో ట్రావెలర్స్ కి, లైవ్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాటరీ కూడా 5.5 అవర్స్ వస్తుంది. అన్నిటికన్నా ఇందులో సూపర్ విషయం ఏంటంటే ఈ ట్రైపోడ్ ని యూజ్ చేయడానికి సపరేట్ యాప్ ఏమీ ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. అలానే దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా సింపుల్. అలాగే ఈ ట్రైపోడ్ వెనకాల 2 బటన్స్ ఇచ్చారు, ఒకటి అన్లాక్ బటన్, ఒకటి లాక్ బటన్. ఈ అన్లాక్ బటన్ క్లిక్ చేస్తే ఫేస్ ట్రాకింగ్ ఫాలో అవుతుంది. ఈ లాక్ బటన్ క్లిక్ చేస్తే సెల్ఫ్ టైమర్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏ ఇంటెలిజెంట్ రికగ్నిషన్ అని వేశారు కదా, అలాంటి ఏ ఫీచర్స్ ఏమీ లేవు. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అనిపిస్తా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 2,399 రూపీస్. ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది, వన్స్ చెక్ చేసుకోనండి. అలానే మీ సోలో ట్రావెలర్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జేటెక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.